అన్నా కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్స్ అన్న. ఎట్లా అనిపిస్తుంది అన్న సడన్గా ఎమ్మెల్యే అయిపోయావు? మీకు నారాయణఖేడ్ వెనుకబడ ప్రాంతం, పైగా కాంగ్రెస్ పాలన మొత్తం. అసలు నీకు ఎట్లా అనిపిస్తుంది గెలిచినందుకు? ప్రజలు అంత పెద్ద మెజార్టీ ఇచ్చినందుకు నాకు బాధ్యత పెంచినట్టు, నాకు ప్రజలకు ఏవైతే కష్టాలు ఇన్నాళ్ళ నుంచి వెనకబడేబడి ఉన్నారు ప్రజల కష్టాలను అవి తీర్చేయాలనే ఓ తపన ఎక్కువైపోయింది. కష్టం చేసి తప్పకుండా వాళ్ళకి ప్రజలకు వాళ్ళ ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు, మౌలిక అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితుల్లో గత పాలకులు ఉండ్రి. అది తప్పకుండా తీర్చాలి, ఎట్లా చేసి కష్టపడి సాధించుకోవాలని చెప్పేసి పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో హరీష్ అన్న గారు కూడా నారాయణఖేడ్ని దత్తత తీసుకున్నారు. వారి సహకారంతో మనం మొత్తం నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీని రూపురేఖలు మార్చేసి ప్రజలందరినీ కూడా మంచిగా అన్ని మౌలిక సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ముందుకు. ఎలక్షన్స్లో ఏ వాగ్దానం చేసి మీరు గెలిచారు? ఎలక్షన్స్లో ముఖ్యంగా మాకు నారాయణఖేడ్లో 4 కొరత ఉన్నాయండి. ఒకటి విద్య, వ్యవసాయం, తాగునీటికి విద్య, వ్యవసాయం, మరి ఇంకా ఉద్యోగ అవకాశాలు, అవన్నిటికీ కొరత ఉన్నది. కాబట్టి అవన్నీ కూడా తప్పకుండా నేను పెద్దల ఆశీర్వాదంతో అవన్నీ తీరుస్తానని చెప్పేసి నేను ముందుకు నడవడం జరిగింది. విద్యా విషయంలో ఇప్పటికే 2 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అదే మాదిరిగా ఎస్టీ గురుకుల పాఠశాలను కూడా ఏర్పాటు చేసే కొరకైనా కృషి నడుస్తున్నాను. తప్పకుండా ఇవన్నీ చేసి నారాయణఖేడ్ని విద్యారంగంలో ముందుకు తీసుకెళ్లే కొరకని ప్రయత్నం చేస్తున్నాం. ఇవే కాకుండా మన నారాయణఖేడ్లో యాక్చువల్లీ టోటల్గా వెనుకబడి ఉన్నది 2 మండలాల విషయానికి వస్తే, కంకి మండలంలో 3 హై స్కూల్ ఉన్నాయి, మనూరు మండలంలో ఒక 5 హై స్కూల్ ఉన్నాయి. అయితే ఈ సంవత్సరంలో అప్గ్రేడేషన్ కొరకని ప్రైమరీ స్కూల్స్ని అప్గ్రేడేషన్ చేసే కొరకని ఒక 21 స్కూళ్ళ ప్రతిపాదన పంపేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 2 మండలాలకు సంబంధించి ఛాన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాటికి ఎక్కువ చేసి అక్కడ విద్యను పెంపొందించే కొరకని కృషి చేస్తున్నాను. ఇది కాకుండా ఇంకా వేరే పీజీ కాలేజ్ కొరకని కూడా సార్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది, తప్పకుండా చేస్తామని చెప్పేసి పీజీ కాలేజ్ కూడా ఏర్పాటు చేద్దామని చెప్పడం జరిగింది. మీరు పుట్టి పెరిగింది ఎక్కడనా? నేను పుట్టి పెరిగింది యాక్చువల్లీ హైదరాబాద్, పుట్టింది అక్కడనే కానీ పెరిగింది మొత్తం హైదరాబాద్లోనే. కేజీ టు డిగ్రీ వరకు ఇక్కడ. పుట్టింది ఎక్కడ అన్నారు? పుట్టింది జోగిపేట టౌన్, మెదక్ నియోజకవర్గంలో. అక్కడ మా అమ్మగారు అక్కడ ఉంటారు కాబట్టి అక్కడ మా మదర్ డెలివరీ అక్కడైంది. మా ఊరేమో ఖానాపురి నారాయణఖేడ్ నియోజకవర్గంలో. ఆ తర్వాత పెరిగింది అంటే స్కూల్ వైజ్ వరకు పెరిగింది అక్కడనే. ఇక్కడ హైదరాబాద్లో ప్రైమరీ స్కూల్ ఏమో పాస్ ప్రైమరీ స్కూల్ అని ప్రైమరీ స్కూల్లో చదువుకోవడం జరిగింది. హై స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఏమో మెథడిస్ట్ బాయ్స్ హై స్కూల్, జూనియర్ కాలేజ్ ఏమో ఆంధ్ర విద్యాలయ కాలేజ్, వివేకవర్ధని కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఆంధ్ర విద్యాలయ కాలేజ్. ఎంత చదువుకున్నారు? నేను డిగ్రీ వరకు కంప్లీట్ చేసి ఎల్ఎల్బి కూడా అడ్మిషన్ తీసుకొని కర్ణాటక లా కాలేజ్ అడ్మిషన్ తీసుకొని బిదర్లో అది కంప్లీట్ చేయలేకపోయాను. ఎందుకంటే ఇంటికాడ బాధ్యతలు ఎక్కువ ఉండే. మా ఫాదర్ అప్పుడు ఎమ్మెల్యే ఉండే, అక్కడ మాకు వ్యవహారాలన్నీ చూసుకోవాలని చెప్పేసి మధ్యాహ్నం మానేసాను. మీ ఫాదర్ ఎమ్మెల్యే? ఫాదర్ ఎక్స్ ఎమ్మెల్యే, తెలుగుదేశం. ఏ సంవత్సరం? 83 నుంచి 85 వరకు తెలుగుదేశం ఎక్స్ ఎమ్మెల్యే. అంతకుముందు 72 నుంచి 78 వరకు ఇండిపెండెంట్గా గెలిచాను. గెలిచి లాస్ట్ మూమెంట్లో రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ ఆ పరిస్థితుల వల్ల రెడ్డి కాంగ్రెస్లో చేరడం జరిగింది. గెలిచినా ఓడిపోయిందా? చేరిన తర్వాత 83లో 78 ఓడిపోయాడు. 78 నుంచి 83 వరకు మళ్ళీ కాంగ్రెస్ అధికారం. మళ్ళీ మీ అన్న కూడా ఎమ్మెల్యే. ఆ తర్వాత మా అన్న 94లో గెలిచాడు. ఎక్కువ మట్టుకు నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఫ్రమ్ 78 నుంచి లెక్క పెట్టుకుంటే మా ఫాదరు 2 years చేసిండు తెలుగుదేశం పార్టీ నుంచి. 78 తర్వాత మా బ్రదర్ ఒక 5 years చేసిండు. టోటల్గా కాంగ్రెస్ వాళ్ళే పరిపాలించారు. అక్కడ డెవలప్మెంట్ నోచుకోకుండా అన్ని రోడ్లు కానీ ఇరిగేషన్లో కానీ ఏ రకంగా కూడా డెవలప్మెంట్ జరగదు. కరెంట్లో కూడా బాగా వెనుకబడి ఉండే. ఈ మధ్యనే హరీష్ అన్న గారు నారాయణఖేడ్ నియోజకవర్గంలో అడుగుపెట్టిన తర్వాత మాకు 12 11 kV సబ్స్టేషన్లు, ఒకటి 332 kV సబ్స్టేషన్ కూడా మాకు మంజూరు చేయండి. 33/11 12 132 kV సబ్స్టేషన్ ఒకటి మంజూరు చేశారు. అవన్నీ కూడా వర్క్స్ కూడా కొన్ని కంప్లీట్ అయిపోయినాయి, మిగతా అన్ని ప్రోగ్రెస్ మీద. రేపు ఎల్లుండో 28 నాడు కూడా 3-4 సబ్స్టేషన్లు ప్రారంభించబోతున్నాం. సార్ని హరీష్ రావు గారిని ఇన్వైట్ చేసిన వారు వచ్చి ప్రారంభిస్తారు. మీ నాయన తెలుగుదేశం ఎమ్మెల్యే, మీ అన్న తెలుగుదేశం ఎమ్మెల్యే. మనం టీఆర్ఎస్కి రావడానికి కారణం ఏందన్న? అక్కడ ఏం జరిగిందంటే మా అన్న భయస్థుడు. ఆయన చాలా భయస్థుడు అంటే ఇంకొకరన్నా ఎదుగుతారేమో, నాకు పోటీ అవుతారేమో అని చెప్పేసి భయపడతారు. అంతకుముందు ప్రతిసారి కూడా అంటే భూపాలరెడ్డి సాబ్ ఉంటే మీకు పక్కన మంచిగా ఉంటుంది, ఆయన మంచిగా యాక్టివ్గా ఉంటాడు, అన్నీ చూసుకుంటాడని చెప్పేసి కార్యకర్తలు 2-3 సార్లు నాకు మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్కి ప్రపోజ్ చేశారు, జెడ్పీటీసీకి ప్రపోజ్ చేశారు.
మా లేడీస్ రిజర్వేషన్ వస్తే మా భార్యకు జడ్పీటీసీ ప్రపోజ్ చేశాడు. అప్పుడు ప్రపోజ్ చేసినప్పుడు కార్యకర్తలు అందరి మీద కూడా ఆయన అరిచి అవి కానియకుండా ప్రయత్నం చేశాడు. అయినా నాకు అది అవసరం లేకుండే, నాకు ఓన్లీ ప్రజాసేవ చేయాలి, మా కుటుంబం పేరు నిలబడాలనే ఆలోచనతో నేను ముందుకు నడుస్తుంటే కాబట్టి నేను అవన్నీ పక్కన పెట్టేసి మా మదర్ గెలుపు కొరకనప్పుడు మా మదర్ని క్యాండిడేట్ పెట్టి మళ్ళీ తను గెలుపు కొరక నేనే కృషి చేసి గెలిపించాలని చేసిన తర్వాత 99లో కూడా ఆయన గెలిపించాలని తీవ్రంగా ప్రయత్నం చేసిన ఆయన ఆలోచన సరిగా బాగలేక నా పట్ల ఎట్లా ప్రవర్తించిండో మిగతా కార్యకర్తల పట్ల కూడా అందరి మీద కూడా అనుమానం పెట్టుకొని వాళ్ళ పట్ల కూడా అట్లా ప్రవర్తించి కొంతమంది టీడీపీ కార్యకర్తలని ఎలక్షన్ మూమెంట్లో టీడీపీ నుంచి పంపించడం జరిగింది. మరి బీజేపీ వాళ్ళతో కూడా అప్పుడు పొత్తున్నాను కూడా బీజేపీ వద్దు, నాకు మైనార్టీస్ ఓట్లే కావాలి, మీరు బీజేపీతో నాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళని కూడా తిరగలేకుండా పోవడం మూలంగా మేము ఎంత కృషి చేసినా ఆయన అప్పుడు గెలవలేని పరిస్థితి ఉండే. 99లో ఓడిపోయాడు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో నేను మా బ్రదర్కి ఎన్నిక కొరకు బాగా తీవ్రంగా ప్రయత్నం చేశాను. 99లో కానీ 2004లో కానీ ప్రతిసారి యాక్టివ్గా నేను ప్రజల్లో ఉండేది మాత్రం నేనే. ఆయన ఇక్కడ సిటీలు తిరుగుతుంటాడు, అది తిరుగుతున్నాడు. ప్రయత్నం చేసి ఆయన ఓడిపోయిన తర్వాత నేను కార్లో రిటర్న్ నారాయణఖేడ్ వెళ్ళిపోతున్నాను. అక్కడ నారాయణఖేడ్లో కల్చర్ ఎట్లుందంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే మాత్రం టీడీపీ, అప్పుడు టీడీపీ నేను కూడా టీడీపీ ఉన్నా కాబట్టి టీడీపీ వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు, ప్రతి గ్రామంలో దౌర్జన్యం చేస్తారు. ఆయన అడిగిండు నాకు, నువ్వు ఎటు పోతావు అని అడిగిండు. అంటే మరి మీరు ఎటు పోతారని అడిగిన. నేను హైదరాబాద్ పోతున్నా అంటాడు. అంటే నేను నారాయణఖేడ్లో పోయి ఉంటా, ఎవరికైనా ఏదైనా అయితే నేను ఇమీడియట్గా నేను అటెండ్ చేస్తాను, నేను పోయి ఉంటాను నారాయణఖేడ్లో, వాళ్ళు అటాక్ చేసే అవకాశాలు ఉంటే నేను ఉంటా అని చెప్పి నారాయణఖేడ్ పోతుంటే నా కార్లో డ్రైవర్ ఉన్నాను కూడా ఇంకొక కార్యకర్త ఎక్కువ ఎక్కడం మూలంగా డ్రైవింగ్ సీట్లో నేను కూర్చొని వెళ్తుంటే మరి డిస్కషన్ చేసుకుంటూ పోతున్నప్పుడు అది కోమలకు పోయినట్టు అయిపోయింది, పోయి చెట్టు గుద్దుకొని యాక్సిడెంట్ అయిపోయింది. నేను ప్రాణాపాయ స్థితిలో ఉంటే నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్లో నాతో పాటు నా కారులో ఉన్న మిగతా వాళ్ళని అడ్మిట్ చేశాం. నేను అన్కాన్షియస్ ఉన్నా. ఎవరెవరు వచ్చి అందరూ వచ్చి విజిట్ చేసిపోతుంటే ఆయన చూసి తట్టుకోలేక వీడు రేపటికి ఎదుగుతాడేమని చెప్పేసి, ప్రముఖులందరూ వస్తుంటే ఎదుగుతాడేమని చెప్పేసి నాకు వ్యతిరేకంగా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాను. నేను సాగు బతుకులు ఒక జాలు ఉంటే ఈయన వ్యతిరేకంగా ఈయననే గెలిపించాడు కాంగ్రెస్ వాళ్ళని, ఇట్లా అట్లా అని చెప్పి నాకు వ్యతిరేకంగా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాడు. ఎవరైనా కార్యకర్తలు ఎట్లుంది మీ బ్రదర్కి అని అడిగితే, అక్కడ నారాయణఖేడ్ అడిగితే ఆయనకేమైంది, ఆయన కొరకు వచ్చే మనుషులతోనే ఆ మెట్లే ఎదిగిపోతున్నాయి అక్కడ, ఇది అదని చెప్పేసి అట్లా కామెంట్ చేసుకుంటూ నన్ను పూర్తిగా ఇబ్బందులకు గురి చేసే ఆలోచన చేసి ఆయన మళ్ళీ నెక్స్ట్ ఒక రోజు 2 రోజుల తర్వాత వస్తే ఈ నిమ్స్లో నాకు సరిగ్గా ట్రీట్మెంట్ అవుతలేదన్న, నేను అంటే అప్పుడు కాన్షియస్లోకి వచ్చినాక చెప్పిన నన్ను ఇంకో హాస్పిటల్ షిఫ్ట్ చేయమన్నా. ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ఆ సాగు బతుకులు ఉన్నాను కూడా మిగతా పేషెంట్ల ఎక్స్పెండిచర్ అంతా కూడా నేను బిఆర్ చేయాలని, అంటే నేను సాగు బతుకున్నా నేను బిఆర్ చేయాలని, లేదు ఉంటే ఇంట్లోనే ఉండాలి, వేరే చేయలేకపోతాను అన్న. నేను షిఫ్ట్ చేసాను, మా వేరే రిలేటివ్స్ వాళ్ళకి చెప్తే షిఫ్ట్ చేశాను. ఇంకా అక్కడ నుంచి నాకు వ్యతిరేకంగా ప్రచారం స్టార్ట్ చేసి లాస్ట్కు చంద్రబాబు నాయుడు కూడా ఒప్పించి నన్ను నోబేట్ చేద్దామని ప్రయత్నం చేస్తే మధ్యాహ్నం ఒకసారి పార్టీ ఎన్నికలైనాయి, సంస్థాగత ఎన్నికలైతే ఆ కల్లేరు మండలం మాది ప్రాపర్ మండలం కల్లేరు, అక్కడ నేను పార్టీ ప్రెసిడెంట్ ఒక 20 years నుంచి పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాను కల్లేరు మండలానికి. ఆ పార్టీ ప్రెసిడెంట్కు అందరూ భూపాల్ రెడ్డి ఉండాలని టోటల్ 95% కూడా భూపాల్ రెడ్డి ఉండాలంటే ఒక 2-3 అడ్డు పెట్టుకొని అది కానియకుండా ప్రయత్నం చేసిండు, వచ్చిన అబ్జర్వర్స్తో కానియకుండా ప్రయత్నం చేసి అట్లనే ఆపిపెట్టాడు. 1.5-2 years వరకు పార్టీ ప్రెసిడెంట్ ఎన్నికలు కూడా జరగదు. ఆ రకంగా చేసి అట్లా చేసి లాస్ట్కు నన్ను పార్టీలోకి వెళ్ళిపోయే విధంగా ఒత్తిడి బాగా ఎక్కువైపోతే మా కార్యకర్తలు మీరే బయటకు వచ్చేసరికి మా కార్యకర్తలు అన్నారు. ఒకసారి చంద్రబాబు నాయుడు కూడా వచ్చాడు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తే కూడా ఆయన పట్టించుకోలేకుండా ఒకసారి వెళ్ళి అడిగిన, మరి మీరు వచ్చి హైదరాబాద్కి వచ్చి కలవండి అంటే వెళ్ళి అడిగితే ఏమన్నాడంటే అతను, ఇప్పుడు మీరు మారాలి, మీ అన్న మారాలి, లేకపోతే నాకు ఇద్దరిలో ఎవరో ఒకరే కావాలంటే మా కార్యకర్తలకు ఇక్కడ ఇట్లా పరిస్థితి అయితే ఇట్లుంది, మనం ఏం చేద్దామని చెప్పండి మీరు అంటే, మనం అందరం కలిసి టీఆర్ఎస్లోకి వెళ్దాం సార్ అని చెప్పి మీరు డిసైడ్ చేసుకుని అందరు కార్యకర్తలు అందరం డిసైడ్ చేసుకున్న తర్వాత కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. వారు కూడా ఆదరించి మంచిగా మేము వెళ్ళగానే మాకు అంటే మీరు వచ్చిన చాలా సంతోషం భూపాల్, నేను నారాయణఖేడ్లో టీఆర్ఎస్ పార్టీ డెవలప్ కావాలి, తెలంగాణ వాదం రావాలంటే మీ కుటుంబంలోకి వెళ్ళి వస్తేనే మంచిగా అనుకున్నా, మీరు వచ్చేసాను. తప్పకుండా నేను ఎన్టీ రామారావుతో ఎమ్మెల్యే అయినా మీకు ఇప్పుడు నా ద్వారా మీరు ఎమ్మెల్యే కాబోతుంది, ఇప్పుడు దేనికన్నా ముందు నేను తప్పకుండా ఎమ్మెల్యే చేస్తూ వచ్చేసాను. వారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఇప్పుడు 3 సార్లు కూడా, మొదటిసారి మా కుటుంబంలో నాకే టికెట్ ఇచ్చిండు, రెండోసారి నాకే టికెట్ ఇచ్చిండు, ఇప్పుడు కూడా అంటే రెండోసారి కానీ ఇప్పుడు కానీ టీఆర్ఎస్లో కొంతమంది కార్యకర్తలు ఉన్నారు,
అంటే కార్యకర్తలు టీఆర్ఎస్ వాళ్ళు గారు వాళ్ళు 2014 వరకు కూడా వాళ్ళు తెలుగుదేశంకు ఓటేసుకుంటారు, లేకపోతే కాంగ్రెస్కి ఓటేస్తున్నారు. ఆ తర్వాత నేను ఓడిపోయిన తర్వాత ఒక గ్యాంగ్ లాగా తయారైపోయినాను. అంత బయట వాళ్ళందరూ గ్యాంగ్ లాగా తయారై 2016లో కూడా నాకు టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నాను కూడా. నాకు హరిశన్న కానీ పద్మక్క కానీ కేసీఆర్ గారు ఆదరించి నాకు టికెట్ ఇచ్చి నాకు అన్ని రకాలుగా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టింది మీరు గెలిచి. అసలు మీ కాన్షియస్లో మీ కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే చనిపోవడము, అసలు చనిపోయిన తర్వాత ఓట్లు సింపతి మీద గెలుస్తారు, సింపతి మీద ఓట్లు పడిపోతాయి ఆటోమేటిక్. ప్రేమతోటి ఉంటుంది కదా అంతకుముందు ఉన్నది, వాళ్ళందరినీ కాదని చెప్పి మీరు గెలిచిర్రు. ఇది ఎట్లా సాధ్యమైంది? వాస్తవానికి నారాయణఖేడ్లో ఓటింగ్ అనేది ఎట్లుంటుందంటే భయభ్రాంతులకు గురి చేసి ఓటింగ్ వేయించుకోవడం, ఆ రకంగా ఓటింగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్లో కూడా ఒక 5,000 ఓట్లు వాళ్ళు టీఆర్ఎస్ అనుకొని కెమెరా గుర్తుకు ఓటేసారు. సాధారణంగా ఓట్లు వీళ్ళు ప్రజలు వేయరు. ఆ ఊర్లలో వాళ్ళు డామినేషన్ చేసి ఏం చేస్తారంటే వాళ్ళే సర్క్యులేట్ చేసి మనుషుల్ని సర్క్యులేట్ చేసి ఆ మనుషులతోనే ఓట్లు వేస్తారు. ఆ ఓటర్ స్లిప్ తీసుకురావడం అట్లా చేయడం, ఆ మూలంగా ప్రతిసారి గెలుచుకుంటూ వచ్చారు. కానీ ప్రజలలో వాళ్ళకి ఆదరణ లేదు, వాళ్ళ పట్ల వ్యతిరేకతనే ఎక్కువ ఉండే. ఈ సంవత్సరము ఈ 2016 ఎన్నికల్లో పకడ్బందీగా ఎన్నికలు జరగడం మూలంగా మనకు ప్రజలు స్వచ్ఛందంగా ఓటేసి మనం గెలిపించే అవకాశం వచ్చింది. అందులో హరిశన్న గారు పాత్ర కూడా చాలా, వారు కూడా బాగా కష్టపడ్డారు, బాగా కష్టపడ్డారు. తానే ఎలక్షన్లో నిలబడితే కూడా అంత కష్టపడ్డాడు, అంతకంటే ఎక్కువ కష్టపడ్డాడు. పద్మక్క కూడా బాగా కష్టపడ్డది. కొంత ప్రజలలో ఉన్న వ్యతిరేకత డెవలప్మెంట్ అంటే ఏంటిదో కూడా చేస్తూ పెట్టారు. వాస్తవానికి నారాయణఖేడ్లో నిధులు గుమ్మరించిన ప్రతిది అనేది అది అవాస్తవం. అది అవాస్తవం కాదు, వాళ్ళు చెప్పేది నిధులు గుమ్మరించి గెలిచిన నారాయణఖేడ్లో అనేది అవాస్తవం. వేరే చాలామంది అనుకుంటారు 2014 అక్టోబర్ నవంబర్లో శాంక్షన్ అయిన వర్క్స్ ఉండే పంచాయరాజ్ డిపార్ట్మెంట్లో కానీ R&B డిపార్ట్మెంట్లో కానీ అవన్నీ శాంక్షన్ అయిన వర్క్స్ అన్నింటిని కూడా ఆయన అప్పటి ఎమ్మెల్యే గారు P. కృష్ణారెడ్డి గారు ఈ కాంట్రాక్టర్స్తోని బేరం ఆడుకుంటూ వాళ్ళని బెదిరించుకుంటూ ఆపేసిన పనులే అవి ప్రారంభించి పనులు చేసే లోపల ప్రజల లోపల అరే టీఆర్ఎస్తోనే డెవలప్మెంట్ అవుతుంది అనేది, ఇన్ని రోజుల నుంచి ఏం కాలేదు ఇప్పుడు వీలే చేస్తుంది అనేది కూడా నమ్మకం కుదిరి కొన్ని తాండాలకు అక్కడిక్కడ రోడ్లు వాడే లోపల అందరూ కూడా ఆలోచనతో. ఇప్పుడు ఈ నారాయణఖేడ్ ప్రజలు మిమ్మల్ని గెలిపించుకున్నారు అంటే నారాయణఖేడ్ వెనుకబడ్డ ప్రాంతము, దీన్ని డెవలప్ చేయాలని మీకు ఒకటి ఉంది. మరి మీరు ఇంతవరకు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఎన్ని నిధులు కేటాయిద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే సపరేట్గా కేసీఆర్ని అడిగి సపరేట్గా మరి వెనుకబడే ప్రాంతం ఇది ఏ విధంగా డెవలప్ చేస్తారు దీన్ని? మేము ఇప్పుడు 200 కోట్ల ప్రణాళిక తయారు చేసినాం. పంచాయరాజ్ డిపార్ట్మెంట్ కానీ R&B డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఎడ్యుకేషన్లో కానీ సోషల్ వెల్ఫేర్లో కానీ టోటల్గా మేము 200 కోట్ల రూపాయల ప్రణాళికలు తయారు చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా పోయిన మాసంలో వస్తామన్నారు, వారికి టైం కుదరక రాలేదు. మొన్న ఈ మధ్యన కూడా నేను ఒక వారం 10 రోజుల కింద కూడా వెళ్ళి వాళ్ళకి కలవడం జరిగింది. నారాయణఖేడ్కి వచ్చి 2 రోజులు ఉండి నేను అన్నీ ప్రకటిస్తానని చెప్పడం జరిగింది. మేము ఆల్రెడీ ప్రతిపాదన తయారు చేసుకొని సార్ దృష్టిలో డిస్కషన్లో పెట్టి అన్నీ డిస్కస్ చేసి పెట్టాం. తప్పకుండా అన్నీ శాంక్షన్ చేస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యంగా తాగునీటి ఇబ్బంది కూడా బాగుంది. దాని కొరకైతే వాటర్ గ్రిడ్ పనులు ఆల్రెడీ ప్రోగ్రెస్ ఉన్నాయి. ఇప్పటికే 200 OHSR ట్యాంక్స్ కూడా కొత్తగా శాంక్షన్ అయినాయి. అంటే ఈ వాటర్ గ్రిడ్లో మిషన్ భాగీరథలో శాంక్షన్ అయినాయి. phase 1 phase 2 ఇప్పుడు కూడా పనులు కూడా స్పీడ్గా నడుస్తూ ఉన్నాయి, బాగా స్పీడ్గా నడుస్తూ ఉన్నాయి. మొన్న వెళ్ళి ఇంటేక్ వెల్ కాడ నుంచి మొత్తం టోటల్ పైప్ లైన్ అంతా చూసుకుంటూ నారాయణఖేడ్ వరకు మొత్తం టోటల్ చూసుకోవడం జరిగింది. పనులు డెవలప్మెంట్ గురించి ఏం నడుస్తుంది అనేది. అదే కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు గెలిచింది కదా, దీన్ని ఎందుకు వెనుకబడే ప్రాంతంగా పెట్టి? అదే వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు ప్రజలు ఏ రకంగా వాడుకోవడం అవినీతి అక్రమాలు వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకునే కొరకని వాళ్ళు ప్రయత్నం చేసింది. కానీ ప్రజల బాగోగుల గురించి వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. కుంభకోణాలు అంటే విపరీతమైన కుంభకోణాలు నేను నారాయణఖేడ్లో. ఈరోజు మిషన్ భాగీరథ కూడా మిషన్ కాకతీయ కూడా స్టార్ట్ అయింది. మిషన్ కాకతీయ కంటే ముందుగా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 4-5 కోట్ల రూపాయలు ఇరిగేషన్లో మంజూరు చేసుకుంటారు. 5-5 లక్షల బిట్టు నామినేషన్ మీద నామినేషన్ పేపర్ మీద అగ్రిమెంట్ పేపర్ మీద బిల్ పేపర్ మీద పేమెంట్, అక్కడ మాత్రం ఒక 90 పైసా పని ఉండదు. గృహ నిర్మాణ పథకంలో ఒక్కో గ్రామంలో 400-500 ఇండ్లు కట్టినట్టు రికార్డు ఉన్నాయి. అక్కడ గ్రామంలోకి వెళ్ళి వస్తే ఒక 20 ఇండ్లు కూడా దొరుకుతాయి. ఇప్పుడు బాత్రూంల విషయానికి వస్తే మన బాత్రూమ్ల మీద నేను రివ్యూ చేస్తే ఏం తెలిసిందంటే నారాయణఖేడ్లో ఎన్నైతే నివాసాలు ఉన్నాయో గృహాలు ఉన్నాయో ఆ గృహాల కంటే 3 రేట్లు బాత్రూమ్లు కట్టినట్టు పేమెంట్స్ అయిపోయినాయి ఇప్పటికి. కానీ బాత్రూమ్ లేవాడ తీరా చూస్తే ఆడ 10% కూడా బాత్రూమ్ లేదు.
ఆ రకంగా అన్నిట్లో కూడా అవినీతి అక్రమాలకు పాల్పడి డెవలప్మెంట్ చేయకుండా దౌర్జన్యపూరితంగా డబ్బులు సంపాదించుకుంటుంది. ఇప్పుడు నారాయణఖేడ్లో ఏమేం పనులు చేద్దాం అనుకుంటున్నారు, గెలిచింది కదా మీరు ఇప్పుడు? ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం సార్ ఆల్రెడీ మిషన్ భాగీరథ పెట్టిండు. వాటర్ గేట్ ద్వారా మొత్తం టోటల్ అయిపోతున్నాయి. ఇప్పటికే ప్రోగ్రెస్ మీద 200 కొత్త ట్యాంకులు కడుతున్నాము. పైప్ లైన్ అవి ఇవి మొత్తం నడుస్తూ ఉన్నాయి, పనులు నడుస్తూ ఉన్నాయి. అదొకటి. ఈ మధ్యాహ్నం కూడా మేము అంటే ఈ నీళ్ళు అందించే కొరకను కూడా తీవ్రమైన కృషి చేసినాం. 2 years నుంచి డ్రాట్ ఉన్నది. ఎక్కడ ఏ గ్రామాన్ని నీళ్ళు తీసుకెళ్దామన్న అవకాశం లేదు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా ఒక ట్యాంకర్ ద్వారా సప్లై చేయాలంటే 400 రూపాయలు ఇస్తాం. కానీ కార్యకర్తలు అందరికీ బుదిగిచ్చి అదే మనం సేవ చేయాలి ఆయన, అదే మీకు ఏ రకంగా నన్ను వేరే చోట చూసుకుంటా అని చెప్పేసి వాళ్ళకందరికీ నాకు చెప్తే సుమారుగా 300-400 ట్యాంకర్లు పెట్టి ప్రతి గ్రామానికి ఒక 4-5 ట్రిప్పులు వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళ కిక్ బ్యాక్స్ మూలంగా ఒకటి కంకి మండల్లో కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ద్వారా మాకు నీళ్ళు వచ్చే అవకాశం ఉండే ఒక 25 to 30 విలేజెస్. అది కంప్లీట్ అయిపోయిందని మమ అనిపించుకొని 9-10 సంవత్సరాలు అవుతుంటే అది డిఫంక్ట్ ఉండే. ఇప్పుడు దాని ఫంక్షన్లకు తీసుకొచ్చి ఆ 20 గ్రామాలకు నీళ్ళు సప్లై చేస్తాం. అదే మాదిరిగా ఇప్పుడు నల్లవాగు ప్రాజెక్టులో కొన్ని నీళ్ళు ఉంది. నల్లవాగు ప్రాజెక్ట్ ఒక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. దాని ద్వారా కూడా నారాయణఖేడ్ పట్టణానికి ఇంకో 30 గ్రామాలకు కూడా దాని ద్వారా కూడా నీళ్ళు సప్లై చేస్తాం. ఇట్లా ట్యాంకర్లు ఎక్కడైనా మొన్న తాండాలకు మొన్ననే వెళ్తే ప్రజలు ఏమంటున్నారంటే, సార్ మీరు మాకు దేవుడు సార్, ఎందుకు నాకు అంత పెద్ద మాట అంటారు, నేను ఇంకా ఏం చేయకనే పోతే మీ ఊరికి వచ్చి మీకు ఏం చేయకనే పోతే, ఇంకా గెలిచిన తర్వాత నాకు ఏ అవకాశం రాలేదు, ఏం చేయలేదు, ఇట్లా మిమ్మల్ని కలిసిపోదామని వచ్చిన అంటే, సార్ ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు మాకు నీళ్ళు సప్లై చేసినట్టు కాజేస్తుంది. అప్పుడు మీరు ఎమ్మెల్యే కదా? అప్పుడు నేను ఎమ్మెల్యే కాదు. ఇట్లా ట్యాంకర్లు ఎప్పుడు వచ్చాయి మాకు నీళ్ళు? అప్పుడు మామూలుగా పోస్ట్ ఏముండే మీకు? టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉంటుంది, కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ ఉంటుంది. అంటే ఎమ్మెల్యే అయితే నేను అనుకోలేదు, సడన్గా ఎలక్షన్స్ వచ్చి మీరు ఎమ్మెల్యే అయ్యారు. అంతకుముందే బాగా పనులు చేసేవాళ్ళండి మీరు? రెగ్యులర్గా నేను పబ్లిక్ నుండి పనిచేసేది. వాళ్ళు కాంగ్రెస్ చేసే అక్రమాల మీద కూడా రెగ్యులర్గా మనం పబ్లిక్లో పోతుంటాము. అట్లా ఇళ్ళ బిల్లులు కూడా రాకపోతే వాళ్ళు కాజేస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టియడము, కంప్లైంట్ ఇవ్వడం, ఇవన్నీ రెగ్యులర్గా చేసుకుంటూనే వచ్చిన. పనులు కూడా నాణ్యంగా చేయకపోతే కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటాను. నేను ఎప్పటి రెగ్యులర్గా పబ్లిక్లోనే ఉన్నాను. ఉద్యమాల మూలంగా ఉద్యమాలు అయినాక కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా సైమల్టేనియస్గా అంటే వారు ఎమ్మెల్యే ఇట్లా కార్యక్రమాలు చేసిన అంతకంటే డబుల్ కార్యక్రమాలు నేను చేసి ప్రజలు అంటే అంతకుముందు కార్యకర్తగా ఉన్నారన్న, ఇన్ఛార్జ్గా ఉన్నారు, పబ్లిక్ అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయారు, కేసీఆర్ పిలిచి అప్పుడు రావాల్సి వస్తుంది. మరి వాళ్ళకి దూరం అయినట్టు దగ్గర అయినట్టు ఇప్పుడు అంతకంటే ఎక్కువ అందుబాటులో ఉంటున్నాను. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ అందుబాటులో ఉంటున్నాను. అప్పుడేమో ప్రజలకు ఎక్స్పెక్టేషన్స్ లేకుంటుండే నా మీద. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా నాతో కలవాలి, నాతో కలిసి నా ఏదైనా పని చేయించుకోవాలనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే కూడా వీక్లీ వన్స్ వస్తే కూడా సాయంత్రం వరకు అక్కడ ఉండి, నిన్న కూడా సాయంత్రం వరకు అక్కడనే ఉన్నా. సాయంత్రం వరకు అక్కడ ఉండి సాయంత్రం బయలుదేరి జైరాబాద్ గేట్ మీటింగ్ ఉండే, మహీంద్రా కంపెనీ గేట్ మీటింగ్ అటెండ్ చేసి రాత్రి 10 గంటలకు వచ్చిన. 10 గంటలకు వచ్చి 11 గంటల వరకు మళ్ళీ పెద్ద మనుషులు అందరితో మాట్లాడి ఇప్పుడు ఉదయం ఏమో మళ్ళీ వెళ్ళి ఎక్కడెక్కడ మనకు ఆఫీస్లో పని ఉంటాయి కదా, మన పెండింగ్ వర్క్స్ ఉంటాయి, అవి ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఈవినింగ్ వరకు రిటర్న్ వెళ్తాం. మరి మీకు గెలిచిన పింఛన్లు బాగా అందుతున్నాయా మీ నారాయణఖేడ్ ప్రజలకు? నారాయణఖేడ్ పెన్షన్ అంటున్నాను. అంటే ఇప్పుడు ఈ నారాయణఖేడ్ని గెలిచిన వాళ్ళు అంటే పట్టించుకోకపోవడానికి కారణం ఏందని అసలు? అదే సరిహద్దు బార్డర్లో ఉన్నందుక? అట్లా బార్డర్లు ఉన్నందుకు కాదు, వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు డివైడ్ అండ్ రూల్. మా ఇద్దరు అన్నదమ్ముల మధ్యన తేడా వచ్చిన తర్వాత ఇంకా మనం ఏం చేసినా చేయకుండా గెలుస్తాం, సంపాదించుకోవడం ధ్యేయంగా పెట్టుకొని వాళ్ళు ఆ రకంగా చేసాం. సుమారుగా అంటే 2 ఎలక్షన్ ఇంతకుముందు, మరి ఈ ఎలక్షన్ వరకు కూడా మళ్ళీ అదే ఉంటుంది పరిస్థితి అని వాళ్ళు ఉంచారు. లాస్ట్కి వాళ్ళిద్దరు టీడీపీ కాంగ్రెస్ 2 ఒకటి అయిపోయింది. నన్ను ఒకటి. ఇప్పుడు ఇద్దరు కలిసి మంచి పనులు చేస్తుంటే ఇప్పుడు అడ్డుకుంటారు. నల్లవ నుంచి నీళ్ళు తీసుకొచ్చి నారాయణఖేడ్కు తాగడానికి నీళ్ళు ఇస్తుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఏ మంచి పని చేసినా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. క్యాటిల్ రిహాబిలిటేషన్ క్యాంప్ ఎక్కడ ఇప్పుడు మన తెలంగాణ జిల్లాలో, మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒకటి నారాయణఖేడ్లో పెట్టినాం. దాని మీద కూడా ఒకటి లేనిపోని అన్ని కంప్లైంట్ ఇచ్చుకుంటా, ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చుకుంటా ఇబ్బంది పెట్టే ప్రయత్నం, ఎక్కడికి వెళ్ళి ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు మాత్రం చేస్తున్నారు. ఇప్పుడు నారాయణఖేడ్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మనం. బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నమస్తే అన్న. గెలిచిన తర్వాత కేసీఆర్ని ఎన్నిసార్లు గెలిచారు? 3 సార్లు గెలిచినాను. అవునా? ఏమన్నాడు ఆయన? సార్ భూపాల్, నేను మీ వెనకాల ఉన్నా, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా, నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాలతో సమానంగా ముందుకు తీసుకెళ్తా, వెనుకబడతాను నాకు తెలుసు మొత్తం.
ఇంత పూర్వం కూడా చూసినా మొన్న కూడా వచ్చినప్పుడు నేను పరిశీలించిన హెలికాప్టర్ నుంచి బాగా వెనుకబాటుతాను ముందు అక్కడ అన్ని రంగాల్లో కూడా నారాయణఖేడ్ని మిగతా నియోజకవర్గాలు సమానంగా తీసుకెళ్లే వరకు నీకు నిధులు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ వచ్చిన తర్వాత కూడా 2 రోజులు నారాయణఖేడ్లో హెలికాప్టర్లు వచ్చినాను కూడా నేను అక్కడనే ఉండి 2 రోజులు ఉండి మొత్తం అన్ని మండలాలు తిరిగి చూసుకొని ఏమేమి అవసరాలు ఉన్నాయో అవసరాలు బట్టి నేను తప్పకుండా అక్కడనే మంజూరు ప్రకటన తీసుకొస్తాను అని చెప్పాను. అసలు ఈ నారాయణఖేడ్ డెవలప్మెంట్కి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందన్న? 300 కోట్లు ఖర్చు అయితే సరిపోతుంది. ఓ ఇరిగేషన్ మినాయించి ఇరిగేషన్కు దాన్ని ప్రత్యేకించి వేరే తీసుకోవాల్సిన అవసరం ఉన్నాను. 300 కోట్లు. మీరు కేసీఆర్ని 200 కోట్లు అడిగారు. 300 అడిగాను. 300 అడిగారు. ఇస్తాను 300 ఇస్తాను. ఫేజ్ వైజ్ ఇస్తాను. ఇప్పుడైతే 200 కోట్లు ఇస్తాను మాట. 200 కోట్లు. దీంతో ఇంకా పేరు పోయినట్టే. నారాయణఖేడ్ అనేది వెనుకబడే ప్రాంతం అన్నది కొట్టేసినట్టే పేరు, ఇంకా లేదు ఇంకా లిస్టులో. అంటే మీరు గెలిచినాక అంటే ఇంకోటనా, ఎన్నిసార్లు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తున్నా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా మీరు ఓడగొట్టినందుకు మరి కేసీఆర్ మీకు ఏమైనా మంత్రి పదవి ఇస్తే తీసుకుంటారా, లేక ఎమ్మెల్యేగా ఉండి సేవ చేస్తారా అక్కడే? నేను ఎమ్మెల్యేగా ఉండి సేవ చేస్తాను. అంటే మంత్రి పదవి ఇచ్చినా కూడా తీసుకోరా? మంత్రి పదవి ఇస్తే బాధ్యతలు ఇంకా ఎక్కువైపోతే అక్కడ నారాయణఖేడ్ వెనుకబడతానని మనం పూర్తి చేయలేని పరిస్థితి ఉంటుంది. దాన్ని మంచిగా చేసుకునే పరిస్థితి ఉండదన్న. ఇక్కడ బాధ్యతలు పెరిగిపోతాయి కదా, మొత్తం రాష్ట్రం అంతా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నారాయణఖేడ్ మనం కాన్సన్ట్రేట్ చేయలేం, కార్యకర్తలతో కలిసిమెలిసి ఉండలేం, వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకునే అవకాశం ఉండదు, తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉంటుంది. నేనైతే ఇంకా ఏది అడగదలుచుకోలేదు, ఏది ఇచ్చినా తీసుకోదలుచుకోలేదు. పోయి అక్కడ నారాయణఖేడ్లో సేవ చేసుకుంటా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టే ప్రయత్నం చేస్తాను. అని ఇంకోటి మీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఓడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళు వాళ్ళే ఎగనిస్ట్ మీకు టీడీపీ. కానీ మీ సొంత అన్నయ్య ఉండి మిమ్మల్ని ఓడగొట్టడానికి ట్రై చేయడానికి కారణం ఏందన్నా? మా అన్నయ్య ఎట్లుందంటే ఆయన నీడని చూసి ఆయన భయపడతాడన్న. ఈయన ఒకసారి ఎమ్మెల్యే అయితే మళ్ళీ నాకు ఎప్పుడు కూడా అది ఎదగలేనేమో అని చెప్పేసి భయం ఆయనకు ఉన్నది. ప్రతిసారి కూడా ఆయన గెలుపు కొరకు ఆయన ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, నా ఓటమి కొరకే ప్రయత్నం చేసిన ఆయన. 3వసారి ఇది నేను కాంటెస్ట్ చేయడం 2000 చిన్నప్పటి నుంచి మీ ఇద్దరికి పడదా? నేను ఆయన కొరకు ఎన్ని కష్టాలు పడాలి అన్ని కష్టాలు పడ్డా, ఎంత ఖర్చు పెట్టుకోవాలి అంత ఖర్చు పెట్టుకున్నా. ఆయన పర్సనల్గా వ్యక్తిగతంగా ఫైనాన్షియల్ కూడా ఆయన అభివృద్ధి కొరకే నేను చాలా కృషి చేస్తాను. ఆయన ఇంకోళ్ళు ఎదగడం ఆయన ఇష్టం ఉండదు. అవసరం పడితే నా శత్రువు బాగుపడాలి కానీ నా వెనకాల ఉన్న వాళ్ళు మాత్రం బాగుపడదు. కార్యకర్తలు మంచి డ్రెస్ వేసుకొని ఆయన ముందడుకోవాలంటే కూడా భయపడుతుంది. నేను కాదు, కార్యకర్తలు అందరూ కూడా టోటల్గా తెల్ల బట్టలు వేసుకొని పోతే కిందికి వెళ్ళి మీద ఇట్లా చూస్తుండే. మీరు అందరినీ కలుపుకుంటూ పోతారు, మీరు అందరినీ కలుపుకొని పోతారు. అందుకే మీరు ఎమ్మెల్యే అయ్యారు, రేపు మంత్రి కూడా కావచ్చు. ఏం చేస్తాం? ఇప్పుడైతే నాకు ఆలోచన లేదన్న. ఇప్పుడు ఇంకోటన్నా, సడన్గా ఎలక్షన్స్ వచ్చినాయి, మీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఒకవేళ మీకు ఎమ్మెల్యే అయితే టికెట్ నాకే వస్తుంది మీరు అనుకున్నారా? 100% ఎమ్మెల్యే టికెట్ నాకే వస్తుందని అనుకున్నాను. ఎందుకంటే మీ కాకుండా ఇంకా వేరే టీఆర్ఎస్ లీడర్ లేరా? వేరంటే ఈ మధ్యనే 2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినట్టు నటించుకుంటూ మా బ్రదర్తోనే కనెక్షన్ ఉన్న వాళ్ళే, మా బ్రదర్తో ఇంతకుముందు సంబంధాలని 2014లో నాకు టికెట్ రానియకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. అప్పుడు కూడా మా అన్నతో కూడి పనిచేసి ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి పోయినా నాకు టికెట్ అంటే వాళ్ళ టికెట్ కోరని పోయినా కూడా వెనకాల ఈయన పోతుండే, ఆయన ఉండి పంపిస్తుండే. ఇట్లా మాట్లాడండి అట్లా మాట్లాడండి. హరీష్ అన్న దగ్గరికి పోయినా కూడా వాళ్ళందరూ కలిసిపోతుండే, ఈయన కింద కార్లో కూర్చుంటుండే, వాళ్ళని పంపిస్తుండే. ఇప్పుడు అప్పటి నుంచి వాళ్ళు ఎవరైతే మా అన్నతోని లింకప్ అయి ఉన్నారో ఆ లింకప్ అయి ఉన్న 2014 కూడా ఓట్లన్నీ కూడా వాళ్ళు కాంగ్రెస్కు టీడీపీకి వేసింది కానీ టీఆర్ఎస్కి వేయలేదు. అదే వ్యక్తులు ఇప్పుడు 2016లో అడుగునే ప్రయత్నం చేసాం. ఇంకోటనే మీకు టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే అయిపోయారు. మీరు టికెట్ ట్రై చేయకముందే మీకు టికెట్ వచ్చింది. అంతకుముందు ట్రై చేసిన చాలామంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారు, లీడర్లు ఉంటారు. వాళ్ళకి మీకు ఇప్పుడు ఎట్లుంది మరి? వాళ్ళు పనిచేసారు మీకు అప్పట్లో, మరి ఇంకా కొంచెం అగెనిస్ట్ ఉంటుంది కదా? చేయలేదు కూడా సార్, పని కూడా సార్ చేయలేదా? చేయలేదు. ఒకవేళ చేయకపోతేనే మీరు ఇప్పుడు కొంతమంది వర్క్ చేయకపోతేనే మీరు 53 ఓట్లతో గెలిచారు. ఒకవేళ చేసి ఉంటే ఎన్ని ఓట్ల గెలిచేవాళ్ళు? అంటే వాళ్ళకి యాక్చువల్లీ వాస్తవం కూడా పబ్లిక్లో కూడా వాళ్ళకి పలుకుబడలేదు. పబ్లిక్లో ఉండే మనుషులే చెప్తే ఓట్లు వేస్తారు. వాళ్ళు పబ్లిక్లో ఉండే మనుషులు కాదు, వాళ్ళు హైదరాబాద్ నుండి ఇక్కడ నుంచి రాజకీయాలు నడిపిస్తామనే మనుషులు. వాళ్ళు పబ్లిక్లోకి వస్తే ఇంకా మా ఓట్లు పోతాయని భయం నాకుండే. ఇంకా ఇప్పుడు నారాయణఖేడ్ ఉద్యోగాలు ఎట్లున్నాయి? నిరుద్యోగులకు ఎక్కువ మట్టుకు నారాయణఖేడ్లో వలసలు పోతున్నాను. అది ఎందుకు పోతున్నారు? ఉద్యోగాలు ఎందుకు పోతున్నారంటే అక్కడ ఏదైనా ఒకటి ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఇండస్ట్రీస్ ఉన్నాయి, అవును, సంగారెడ్డిలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, పటాన్చెరులో ఇండస్ట్రీస్ ఉన్నాయి, తూప్రాన్ ఆ ఏరియాలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, సిద్దిపేటలో కూడా కొద్దిగా అంత డెవలప్మెంట్ ఉంది. ఇక్కడనేమో ఎడ్యుకేషన్ కూడా ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ లేక అట్లా వెనుకబడి ఉన్నారు. ఇంకా ఎస్టీ సోదరులకు, ముఖ్యంగా ఎస్టీ సోదరులకు ఏం ప్రాబ్లం ఉందంటే
వాళ్ళు పిల్లల్ని చదివించుకుంటే ఎస్టీలు పాపం కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకోవాలనే తపన, కష్టపడి డెవలప్ కావాలనే తపన కంపారిటివ్లీ వాళ్ళకు ఉన్నది. ఉన్నా కానీ కూడా వాళ్ళు చదివించుకుందామంటే అవకాశం వస్తుంది. వాళ్ళు ప్రతి సంవత్సరం 6 నెలలు వాళ్ళు బయటికి చెరుకు కొట్టుకోవడానికో దానికో ఉపాధి కొరకని బయటికి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళు మానిపించి వాళ్ళు ఎంబడి తీసుకుపోవడం మూలంగా వాళ్ళు చదువుకోలేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ నారాయణఖేడ్లో రెసిడెన్షియల్ స్కూళ్ళు లేవు కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్ వేస్తే పిల్లల్ని డిస్టర్బ్, వాళ్ళ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ కాకుండా వాళ్ళు చదువుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ వస్తున్నాయి మరి. ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ వస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లాస్ట్ ఇయర్ అన్ని నియోజకవర్గాలకి ఎన్ని ఇచ్చారో మాకు అన్ని ఇచ్చాను అన్న. ఈ సంవత్సరం కూడా ఇచ్చారు. ఇంకా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తే ఇంకా కొంచెం ఎక్కువమని చెప్పి నేను అడుగుదామని ఆలోచిస్తాను. ఎన్ని ఇచ్చినా? గత సంవత్సరం అన్ని నియోజకవర్గాలు 400 ఇచ్చారు, మాకు 400 ఇచ్చారు. ఈ సంవత్సరం అన్ని నియోజకవర్గాలకు 1000 ఇచ్చారు, మాకు కూడా 1000 ఇచ్చారు అన్న. అంటే అందరితో పాటు మీరు సమానంగా ఇస్తున్నారంటే అది వెనుకబడిన ప్రాంతం కదా, ఎక్కువ ఇవ్వాలి కదా. అందుకే అడుగుదాం అనుకుంటున్నాను. అది వెనుకబడిన ప్రాంతం అన్నా అని అడగని అమ్మాయిని అన్నం పెట్టదు కదా, అడగాల్సిన పరిస్థితి ఉంది. అడుగుతా. ఇప్పుడు ఈ నారాయణఖేడ్ని ఇది వెనుకబడ్డ ప్రాంతము అనేది మీ గెలుపుతోటి పోయినట్టే అని అనుకుంటారు. పబ్లిక్ కూడా అనుకుంటారు, చాలా మంది పబ్లిక్ కూడా అనుకుంటారు. మరి మార్పు అనేది వచ్చింది. అదే మరి పోగొడతారా, మరి అలాగే ఉంచుతారు? లేదు, తప్పకుండా నారాయణఖేడ్లో మార్పు తీసుకురావాలి. నేను మళ్ళీ నెక్స్ట్ నేను ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలని ఆలోచన కంటే ఎక్కువ నాకు ఒకసారి ఇచ్చిన అవకాశంతో నారాయణఖేడ్ని అభివృద్ధి చేయాలి, నారాయణఖేడ్లో మార్పు తీసుకురావాలి, అర్హులైన వాళ్ళకి అన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఏవైతే వస్తున్నాయో సంక్షేమ పథకాలు అవన్నీ అందాలనేది నా మెయిన్ టార్గెట్. ఇప్పుడు ఫస్ట్ నా టార్గెటే అది. ఇంకోటి మీరు మామూలుగా డివిజన్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్, ఏరియా ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడే చిన్న గల్లీ కార్యకర్త నుంచి అందరిని కలుపుకుంటూ పోయేవాళ్ళు. ఇది ఎంతవరకు వెళ్ళిపోయింది మీరు అనుకుంటారు? మీరు ఇప్పుడు అదే ప్లస్ కదన్న, నాకు ఇప్పుడు అదే ప్లస్ కదా, అందరినీ కలుపుకొని తీసుకుపోవడం. వేరే నాయకులు వస్తే అరే నువ్వు నాకు కొట్టేసినావు, నువ్వు భూపారెడ్డి కొట్టేసినావు అని అట్లా డైరెక్ట్ సంబోధిస్తుంది. అంటే అక్కడ పబ్లిక్ ఏమంటారు చాలామంది, మాకు భూపారెడ్డి గారు చిన్న గల్లీ నుంచి పెద్ద లీడర్ అయినా కూడా మా అందరిని కలుపుకుంటూ పోతారు, ఏడవైనా ఛాయ్ కూడా మా ఏడవడతాడు ఛాయ్ కూడా తాగుతారంట, ఎవరు ఇచ్చిన ఛాయ్ తాగుతారంట. అట్లా ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కూడా అదే కంటిన్యూ ఉంటారా, లేక కొంచెం మారుతారా? లేదు, అస్సలే మారలేదు. అసలు నేను ఎమ్మెల్యే లాగా ఎప్పుడు ఫీల్ అవుతలేను. అంతకుముందు ఏదో ఉన్నాను అదే మాదిరిగా ఫీల్ అయ్యి అందరితో కలుపుకోలుకుంటున్నాను. ఇంకోటి మీరు తెలంగాణ రాకముందు కూడా తెలంగాణ కోసం ఉద్యమాలు చేసారు. ఆవిడ చదువుకున్న టైం నుంచి కంటిన్యూ కాలేజ్ చేస్తున్నప్పటి నుంచి ఇవన్నీ ఉండేనా తెలంగాణ కోసం కొట్లాడదాం అని ఆలోచన అప్పటి నుంచి వచ్చింది మీకు? ఇక అందరు కొట్లాడతారు కదా, మనం కూడా కొట్లాడు జై తెలంగాణ అందాం అనుకున్నారా? ఇప్పుడు తెలంగాణ వస్తుంది, కేసీఆర్ గారు తీసుకొస్తారనే నమ్మకం కుదిరిన తర్వాతనే నేను ఫాలో అయినా తెలంగాణ ఉద్యమాన్ని. మరి కాంగ్రెస్ కూడా జై తెలంగాణ అన్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళు అన్నారు కానీ వాళ్ళు అంత చిత్తశుద్ధి లేని అనుడు అన్నట్టు ఇక్కడికి వెళ్ళి. మరి అప్పట్లో మీరు ఉద్యమాలు చేసిన కేసులో పెట్టినా మీ మీద? నా మీద ఎన్నో కేసులు అయినా, చాలా ఇప్పుడు కొట్టేసిరా, కొట్టేస్తారా లేదా? అంటే కొన్ని ఏమో ట్రయల్లోనే పోయినాయి, లాస్ట్కి 1-2 కేసులు మిగిలిండే అవి కొట్టేసాం. మరి ఓకేనా, మొత్తానికి నారాయణఖేడ్ వెనుకబడే ప్రాంతం అనేది ఇప్పటితో పోయినట్టే అనుకోవాలి ప్రజలందరూ. 100% విన్నారు కదా, నారాయణఖేడ్ వెనుకబడ్డ ప్రాంతం అనేది ఇప్పుడు అనుకోకండి. మన భూపారెడ్డి గారు గెలిచారు, ఇంకా దాన్ని బాగా అభివృద్ధి చేస్తాడు. ఇప్పటికే అది అభివృద్ధి అవ్వడానికి 300 కోట్లు అవుతుంది, ప్రస్తుతానికి 200 కోట్లు అడిగిండు. ఆ 200 కోట్లతో అడ్జస్ట్ అయిపోండి. ఏమన్నా కరెక్టేనా? మనకు 100 కోట్లు ఇచ్చినా మీరు తీసుకోరు, ఓకే, ఎందుకంటే లెక్క ఉంటాయి పోయి ఉంటాయన్నా. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. సార్ థ్యాంక్ యూ అన్న. ఓకే వ్యూవర్స్, ఇంతవరకు మా ప్రోగ్రామ్ చూసి మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ వీక్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతా టేక్ కేర్, బాయ్ బాయ్, నమస్తే అన్న, మీ దాసన్న.